సులోచన మనోభావాలకు స్వాగతం. ఆత్మ తను తల్లిదండ్రుల్ని సెలెక్ట్ చేసుకున్నాక ఆ నాన్న చుట్టూ తిరుగుతూ ఉంటుందంట. నాన్న నన్ను అమ్మ పొట్టలోకి ఎప్పుడు పంపిస్తావు అంటూ నాన్న చుట్టూనే తిరుగుతుందంట. ఇది విన్నారా మీరు? ఎందుకంటే తను సెలెక్ట్ చేసుకుంటుంది కదా తల్లిదండ్రుల్ని. సో అలా వెయిట్ చేస్తూ ఉంటుందంట. సో ఎప్పుడైతే తల్లికి ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే ఈ ఆత్మ అందులో ప్రవేశించి ప్రెగ్నెన్సీ వస్తుంది కదా. కానీ వాళ్ళ జీవితాన్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు అని ముందు వీడియోలో చెప్పాను కదా. వాళ్ళ లైఫ్ అంతా ఎలా నడవాలి అన్నది వాళ్ళ కర్మ నిర్దేశిస్తే, ఆ పుట్టే పిల్లల మనస్తత్వం, నేచర్ ఎలాగా ఉంటుంది అనేది చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది. దాంట్లోనే ఒకటేంటంటే వాళ్ళ చుట్టూ ప్రెగ్నెన్సీ టైంలో చుట్టూ ఉన్న వాతావరణం. ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా హనీమూన్‌కి వెళ్ళమని పంపించేది కూడా పెళ్ళైన వాళ్ళు అందుకే. ఒక ఆహ్లాదకరమైన ప్రకృతిలో చాలా ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిందంటే గనక, పుట్టే పిల్లల మనస్తత్వం కూడా చాలా ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఉంటారు. అదే ఒక సముద్రం ఒడ్డున, నది ఒడ్డునైతే ప్రశాంతంగా ఉంటారు. సముద్రం ఒడ్డున గానీ వీళ్ళకి పిల్లలు ప్రెగ్నెన్సీ వచ్చే టైంకి వాళ్ళు అనుకోకుండా సముద్రం ఒడ్డున ఉన్నారనుకోండి, అలా సముద్రం పక్కనే ఉన్న కాటేజెస్‌లో అలా. ఆ సముద్రం అలలు ఎలాగా హోరుగా, అలజడిగా ఉంటాయో, సేమ్ ఈ పిల్లల మనస్తత్వం గూడా అలాగే ఉంటుందంట. అలాగే హ్మ్. వే వీళ్ళింట్లో ప్రశాంతంగా వీళ్ళున్నా సరే, ఆ చుట్టూ ఉన్న వాతావరణంలో గొడవలు జరుగుతూ ఉన్నాయనుకోండి. చికాకులుగా బయటంతా గొడవలు, అలజడులు జరుగుతున్న ప్లేస్‌లో వీళ్ళుండి అప్పుడు వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా పిల్లల మనస్తత్వం అలజడిగానే ఉంటుందంట. తల్లి మాత్రం అదే కుటుంబ సభ్యుల మీద కోపం గానీ, ఆ అలజడితో తల్లి ఉన్నా పిల్లలు అలా ఉంటారు. అదే తల్లి ఏమున్నా పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉంటే కూడా ఈ పిల్లల నేచర్ ప్రశాంతంగా వస్తుందంట. సో, ఇవే కాకుండా ప్రెగ్నెంట్‌గా ఉన్న వాళ్ళని పూర్వీకులు కొన్ని పనులు చేయొద్దు అని చెప్పారు. అవి ఎందుకు చేయొద్దు అని చెప్పారో నెక్స్ట్ వీడియోలో చెప్తా.